జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రెడ్డన్న గారు. నమస్తే సార్. నమస్కారం. సార్, ఈ మధ్యన మనము కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి, చూస్తున్నాము. మనుషులు అక్కడక్కడే సడన్ గా ఆగిపోయి ఒక విగ్రహం లాగా, స్టాచ్యూ లాగా ఉండి తర్వాత చనిపోవడం వరకు కూడా వెళ్ళిపోతున్నారు. జాంబీ డ్రగ్ అని చెప్పేసి హల్చల్ అవుతుందని అంటున్నారు. ఇది బెంగళూరులో ఒక జొమాటో, ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ అలా రోడ్డు మీద ఉండి ఆగిపోవడం, గంటల తరబడి స్టాచ్యూ లాగా ఉండిపోవడం అందరినీ భయపెడుతుంది. ఏంటంటే జాంబీ డ్రగ్ అనేది మన వరకు కూడా వస్తుంది అనే ఒక అపోహలు ఉన్నాయి. కొంతమంది ఇది నిజం కాదు అని కూడా చెప్తున్నారు. అసలు ఈ జాంబీ డ్రగ్ అంటే ఏంటి సార్? దీని యొక్క వివరాలు డీటెయిల్ గా. జాంబీ డ్రగ్ అంటే జైలాజిన్ అనేటువంటి ఒక ముడి పదార్థం. ఈ జైలాజిన్ ఎఫెక్టిన్ ఇది మామూలుగా గుర్రాలకి దాంట్లకి ఒక స్టాచ్యూ లాగా అవ్వడానికి, లేదు అంటే ఏవి తెలియకుండా పరిగెత్తడానికి ఉపయోగిస్తారు దీన్ని. సో దీన్ని మామూలుగా మన దేశంలో ఇంతవరకు వాడలేదు. ఎఫెక్టివ్ కోసం కొన్ని సినిమాల్లో వాడినారు. అదేవిధంగా హార్స్ రేసెస్ దానిలోకి పార్టిసిపేట్ చేయడానికి ఇంకో దానికో వాడారు అనేది చెప్తున్నారు. కానీ బట్ మానవాళి ఇది వాడడం చాలా తక్కువ. కాకపోతే ఒక సినిమా వచ్చింది, జాంబీ అనే సినిమా. ఆ సినిమా ఎఫెక్ట్ ఎంత వచ్చిందంటే, ఆ సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ డ్రగ్ అనేది ఒకటి ఉంది, దీనికి అలవాటు పడితే జీవితాలు నాశనం అయిపోతాయి, ఈ విధంగా ఉంటుంది, స్టాచ్యూ లాగా ఉంటారు, అవర్స్ టుగెదర్, ఎవరు చెప్పేది వినిపించుకోరు, వాళ్ళని ఏదైనా యాక్సిడెంట్ లాగా కొట్టేసుకొని పోయినా కూడా వాళ్ళకి ఏమి తెలియదు, దీని ఎఫెక్ట్ ఉన్నంత వరకు అనేది వింటున్నాం. ఈ జైలాజిన్ ఎఫెక్ట్ అది మామూలుగా కొన్ని కెమికల్స్లో కలిపి మనుషులు సేవిస్తున్నారు అనేది మనం తెలుసుకుంటున్నాం ఈ మధ్యకాలంలో. అయితే ఈ మధ్యలో బెంగళూరులో బాగలూరు ప్రాంతంలో ఒక అబ్బాయి, జొమాటో ఏదో అమ్మే అబ్బాయి, స్టాండ్ స్టిల్గా ఉండి అతన్ని వీడియో తీసి దీన్ని వీడియో వైరల్ చేశారు. దీన్ని చూసిన తర్వాత అమ్మో ఇది పిల్లలందరూ దీనికి అలవాటు పడిపోతున్నారు, నాశనం అయిపోతున్నారు అని ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నారు. అసలు ఇది నిజమైన డ్రగ్గా, అసలు నిజంగా బెంగళూరులో జరిగిన సంఘటన నిజమైనదేనా అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాల్సిందే. ఇది ఇంతవరకు ఇది నిజమా కాదా, ఫేకా అనేది తెలియటంలా. ఈ సోషల్ మీడియాలో వచ్చేటువంటి వైరల్ వీడియోలన్నీ కూడా 80% to 90% ఫేక్. ఈ ఫేక్ వీడియోల వల్ల ఏమైపోతుందంటే ప్రతి ఒక్కళ్ళు భయభ్రాంతులకు గురైపోతున్నారు. అందువల్ల ఏమైపోతుందంటే ఈ బెంగళూరులో జైలాజిన్ వాడిన మనిషి నిజమైన మనిషేనా, లేదు 1-2 నిమిషాల కోసం ఏదో రీల్స్ చేసి వైరల్ చేయాలనే ఉద్దేశంతో ఎవరో చేసి ప్రజల్లోకి వదిలారా, అందువల్ల ఏమైపోతుందంటే వాళ్ళకి ఎక్కువ మంది చూస్తే మనకి డబ్బులు వస్తాయి, వైరల్ అయిందంటే డబ్బులు వస్తాయి, అందువల్ల వైరల్ ఆ విధంగా వైరల్ చేసి ఈ డ్రగ్ అవుతుందనేది చెప్తున్నారు. బట్ ఏది ఏమైనా ఈ జైలాజిన్ కాకుండా ఇతర నార్కోటిక్ డ్రగ్గులు కూడా చాలా ప్రమాదకరమైనవి. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఈ నార్కోటిక్ డ్రగ్ అనేది సేవన ఎక్కువ అయిపోయింది. ప్రభుత్వాలు ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వంలో మంచి టీమును పెట్టారు. సంజీప్ సాండిల్య గారు ఉన్నారు, ఆయన ఈ టీంకి ఇన్ఛార్జిగా ఉన్నారు. చాలా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా కూడా ఈ నార్కోటిక్ డ్రగ్ చాప కింద నీరులా అందరూ దీనికి అలవాటు పడిపోతున్నారు. చాలా వరకు యువత, సినిమా యాక్టర్లు అనండి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అందులో యంగ్స్టర్స్గా ఉండే ప్రజాప్రతినిధులు దీనికి అలవాటు పడిపోతున్నారు. పెద్ద పెద్ద పేరున్నవాళ్ళు, డబ్బులున్నవాళ్ళు అందరూ నార్కోటిక్ డ్రగ్ అలవాటు పడిపోతున్నారు. అందులో నార్కోటిక్ సేవనలో సినిమా యాక్టర్లు దరిద్రమైన వ్యవహారం ఏమంటే, సినిమా యాక్టర్లు ఎండ్ యూజర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ పనిష్మెంట్ అని చెప్పడం చాలా దారుణం. అయ్యా, సేవించడే మహా తప్పు, దీనికి అలవాటు బాగా పడకూడదు అని చెప్పేది పోనిచ్చి ఎండ్ యూజర్ పైన ఈ సింపథైజరు, వాడు విక్టిమ్ అనే మాటలు మాట్లాడుతున్నాడు. అవి విక్టిమే కాదనిలే, వానికి సోషల్గా మనము మద్దతు ఇచ్చి వాడిని ట్రీట్మెంట్ ఇచ్చి జనజీవన స్రవంతిలో కలపాల్సిన అవసరం ఉంది, అది ఎంతవరకు ఓకే. కానీ ఈ సేవనం అనేది మహా తప్పు. ఆరోగ్యాలు నాశనం అవుతాయి, జీవితాలు నాశనం అయిపోతాయి, కెరీర్ నాశనం అయిపోతుంది, దేనిపైన కాన్సన్ట్రేషన్ ఉండదు. దీనితో చాలా అఫెన్సెస్ కూడా జరిగాయి. ఆ మధ్యకాలంలో కోటీశ్వరుడైన ఒక తాత అమెరికా నుంచి వచ్చిన ఒక అబ్బాయికి 4 కోట్లు ఇచ్చాడు. ఇచ్చి నువ్వు ఏదైనా వ్యాపారంలో ఎండి చేయమంటే చేయనయ్యా, నీకెందుకంటే నార్కోటిక్ డ్రగ్ అలవాటు ఉంది కాబట్టి నీకు చెయ్యను, డబ్బులు తీసుకొని నువ్వు ఏదైనా ఎంజాయ్ చేసుకో, వ్యాపారం చేసుకొని 4 కోట్లు 5 కోట్లు ఎంతో ఇచ్చాడు. అది పోను నాకు ఈ డ్రగ్ తీసుకొని దాని మత్తులో ఉండి కన్నా తండ్రి ముందే
తాతను చంపేశాడు, దారుణంగా చంపాడు. ఎందుకంటే ఎండి ఇవ్వలేదని. ఎండి ఇస్తే ప్రతినిత్యం నార్కోటిక్ డ్రగ్ సేవనలో మునిగిపోవచ్చని. సో ఆ విధంగా ఈ డ్రగ్ ప్రభావం అతి తీవ్రంగా ఉంటుంది. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నార్కోటిక్ డ్రగ్ సేవన అంటేనే భయపడుతున్నారు. అదేవిధంగా ఈ జాంబీ డ్రగ్ అనేది ఇంకా దరిద్రమైన వ్యవహారం. ఎందుకంటే అది నార్కోటిక్ డ్రగ్ తీసుకుంటే దాన్ని ఒక 10-15 సార్లు తీసుకుంటే తప్ప దాన్ని అడిక్ట్ కావు. బట్ జాంబీ డ్రగ్ అట్లా కాదు. తీసుకున్న నిమిషాల్లోనే యూ విల్ బికమ్, దాని ఎఫెక్ట్ నీ శరీరం పైన ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ మోతాదులో తీసుకుంటే శరీరం అంతా బొబ్బల్లాగా వచ్చి కుళ్ళిపోతుంది. కాబట్టి దీన్ని సేవిస్తే ఇంకా దరిద్రమైన ఇది అన్నమాట, ఆరోగ్యం పైన ప్రభావం ఉంటుంది. సో ఇది నిజమైందా? ఈ బెంగళూరులో ఉండేది సోషల్ మీడియా కోసం తీసుకున్నారా? సోషల్ మీడియాలో ఏమైపోయిందంటే ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కటి వైరల్ చేయడం. వైరల్ చేస్తే వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇది నిజమా అబద్ధమా అనేది మళ్ళీ జుట్లు బెక్కొని చూసుకుంటే చివరికి ఇది ఆపద్దం అని ఎవరో ఒకరు చెప్తారు. అమ్మా ఇది ఆపద్దం అంట, నిజం కాదు, ఇట్లాంటివన్నీ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. కానీ ఏది ఏమైనా నార్కోటిక్ డ్రగ్ కానీ జైలాజిన్ ఎఫెక్ట్ కానీ మనిషి జీవితం పైన చాలా ఇదిగా ఉంటుంది. అదే ముఖ్యంగా ఇంత క్రితం మనం చూసాం, ఈ జాంబీ అనే సినిమా వచ్చిన తర్వాత నిజంగా ఉంటుందా, ఆ సినిమా వాళ్ళ కోసం చేశారులే అని అనుకున్నాం. కానీ ఈ డ్రగ్ ఒకటి ఉంది, దీనివల్ల జీవితాలు ఈ విధంగా నాశనం అవుతాయి అనేది మనకు తర్వాత తెలిసింది. ఈ జాంబీ డ్రగ్ మీద తీసిన బెంగళూరు వీడియో వైరల్ అయింది. ప్రతి ఒక్కళ్ళు భయపడుతున్నారు. అదే ముఖ్యంగా తల్లిదండ్రులు భయపడుతున్నారు. కాబట్టి దీన్ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి ఇది నిజమైన వీడియోనా, అసలు కావాలని చేశారా, నిజంగా ఇట్లాంటి ఫాల్తూ వీడియోలు చేసి ప్రజలను భయభ్రాంతులు గురి చేసిన పైన కేసులు పెట్టాలి. సోషల్ మీడియాలో 80-90% అన్ని ఫాల్స్ వీడియోసే వైరల్ చేయడానికి. అమ్మాయిలు అబ్బాయిలు బట్టలు ఇప్పుకోను, లేదు అక్కడ ఏదో మంచి షూట్ చేయాలని చెప్పి నదుల్లో కొట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా చాలామంది తమ జీవితాలను నాశనం చేసుకుంటారు ఈ సోషల్ మీడియాలో. ఈ సోషల్ మీడియాలో వచ్చిన జాంబీ డ్రగ్ నిజమా కాదా? నిజమైనా కాకపోయినా ఒకటి, నార్కోటిక్ డ్రగ్ కానీ జాంబీ డ్రగ్ కానీ మనుషుల జీవితాలతో చెలగాటమాడుకుంటుంది. కాబట్టి దీని నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా దీనికి నార్కోటిక్ డ్రగ్ కానీ ఈ జాంబీ డ్రగ్ జైలాజిన్ దీనికి అలవాటు పడిన తర్వాత జనజీవన స్రవంతిలో కలవడం మహా కష్టం. కాబట్టి దీని నుంచి దూరంగా ఉండడం ఉత్తమం. ఏదేమైనా ఇటువంటి వీడియోలు వైరల్ చేసేవాళ్ళు వైరల్ చేసే వాళ్ళతో డెఫినెట్గా పోలీస్ డిపార్ట్మెంటు సుమోటుగా ఎఫ్ఐఆర్ కట్టి ఇట్లాంటి ఇన్వెస్టిగేట్ చేసి ఇది ఫాల్స్ అయితే వాళ్ళపైన కేసులు పెట్టాలి. ఎందుకంటే సోషల్ మీడియా అంతా గగ్గోలు పెడుతుంది. అదిగో తోక అంటే ఇదిగో పాము, ఇదిగో తల, 5 మందిని కుట్టిందంటారు. ఆ మధ్యకాలంలో ఆ మైసూరులో ఎక్కడో గుళ్ళో ఏదో జరిగితే 40 శవాలు, ఈరోజు 50 శవాలు, 200 శవాలను చంపేశారంట అని వైరల్ చేశారు. సో ఇటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వాళ్ళే ఎక్కువైనారు. కాబట్టి వాళ్ళ డబ్బుల కోసం ఇట్లాంటి వాళ్ళపైన చర్య తీసుకోవాలా, కేసులు పెట్టాలి. ఇటువంటివి మళ్ళీ ఇంకోసారి ప్రజల్లోకి వదలకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, పోలీసుల పైన ఉంది. థ్యాంక్ యూ సార్.